చూపడమండి సాదిక్ గారు నాకు పెద్దనాన్న అవుతారు. ఎప్పుడు అబ్బాయిగా పరిచయం చేస్తారు. రిలేషన్ ఏంటంటే మా మమ్మీకి మేనమావ కొడుకు. సో మా మదర్ సైడ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆయన వాళ్ళని ఎప్పుడు మర్చిపోడు. ఆయనకి 15 ఏళ్ల వయసులో మొదటిసారి మా ఊరికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఆయన్ని ఎలా అయితే చూసుకున్నారో ఆ ప్రేమకి బాధ్యతగా ఆయన కనీసం సంవత్సరంలో 2-3 సార్లు మా ఊరికి వచ్చేవాళ్ళు. ఎప్పుడు సత్తుపల్లి సైడ్ వచ్చినా, ఎప్పుడు ఖమ్మం సైడ్ వచ్చినా ఎవ్రీ టైం ఆయన మా ఇంటి దగ్గర ఆగి మా అమ్మమ్మతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అట్లా మాకు పరిచయం. నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. అయితే ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ అంటారు కదా, అట్లాంటి క్యారెక్టరైజేషన్ అయింది. చాలా 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 సంవత్సరాల క్రితం 1990s మీరు అప్పుడు నేను పూర్తి చిన్న వయసులో ఉండొచ్చు. ఆ వయసులో హైదరాబాద్ వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి ఇంత అచీవ్ చేసి ఆయన ఆయన జర్నీ ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్ మా మీద ఉండేది మా ఇంట్లో. తర్వాత ఎప్పుడైతే నా గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను హైదరాబాద్ వస్తున్నానో అప్పుడు మేబీ అది మొరాలెస్ అదే టైంలో ఆయన మా ఇంటికి రావడం, ఒకసారి హైదరాబాద్ వచ్చాక ఇంటికి కలుద్దాం అనడం, దశ స్టార్ట్. ఆ జర్నీ 9 సంవత్సరాలు కంటిన్యూస్గా నడిచింది. 2015 బాహుబలి రిలీజ్ అవుతుంది అనుకుంటా. నాకు ఫోన్ చేసి రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది కలిసి వెళ్దాం రా అని చెప్పారు. అది సెకండ్ మీట్ హైదరాబాద్లో. అప్పటి నుంచి ఈ హైదరాబాద్ నేను చూసిన హైదరాబాద్ కంటే ఆయనతో చూసిన హైదరాబాద్ ఎక్కువ. చాలా తిప్పేవాళ్ళు. తిప్పడం ఓకే, పక్క నుండి కార్లో పక్క నుండి మాట్లాడుకుంటూ వెళ్ళడం వేరు. ప్రతి రోడ్లో, ప్రతి వీధి మలుపులో, ప్రతి చెట్టు కింద, ప్రతి టీ బండి దగ్గర, ప్రతి సిగరెట్ డబ్బా దగ్గర ఆయన మెమరీస్, ఫొటోస్ ఆయన మెమరీస్ షేర్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడ ఇది చేశాను, అక్కడ అది చేశాను, నేను చదువుకున్న కాలేజ్, నేను తిరిగిన గ్రౌండ్, నా ఫ్రెండ్, ఇది 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 ఎవ్రీథింగ్. ఆయన కళలో చూసిన హైదరాబాద్ వేరు, నేను సొంతంగా చూసుకున్న హైదరాబాద్ వేరు. అయితే నేను ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయన మ్యూజిక్ టేస్ట్ గురించి ఎవరైనా మాట్లాడతారు అనుకున్నాను. మేబీ అది కొంచెం స్లైట్గా టచ్ చేశారు. బట్ ఆయన లైఫ్లో మ్యూజిక్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్. చాలా అంటే చాలా ఇష్టపడేవాడు మ్యూజిక్. నేను ఒకటి వినిపిస్తాను. ఇట్లాంటి పాటలు ఎన్నో రాత్రులు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆయనలాగే నాకు పాటలు అంటే ఇష్టం, ఆయనకి నాకు కూడా ఆయనలాగే బుక్స్ అంటే ఇష్టం. అది ఒక కామన్ లింక్ అయింది మా ఇద్దరి మధ్యలో. త్రూ అవుట్ దిస్ జర్నీ మేము ఎప్పుడూ పాటలు పంచుకునే వాళ్ళం, బుక్స్ పంచుకునే వాళ్ళం. నా పర్సనల్ లైబ్రరీలో ఒక 400 బుక్స్ ఉంటాయి, అందులో 300 బుక్స్ ఆయనవే. నేను ఎక్కడైనా ఏదైనా కొత్త బుక్ కలెక్ట్ చేస్తే ఆయన తీసుకునేవాడు. ఇట్లా కొనుక్కున్నానంటే తీసుకురా అనేవాడు, లేదా నా దగ్గర తీసుకొని ఆయన చదివి నాకు ఇచ్చేవాడు, నేను చదివి ఆయనకి ఇచ్చేవాడిని. మా ఇంటికి వచ్చిన లైబ్రరీ చూసి ఆయన మా అమ్మకి చెప్పిన మాట, ఇంతమందిని ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు కానీ ఇంత పెద్ద సర్కిల్లో షారుఖ్ దగ్గరైనందుకు నాకు ఎవరి దగ్గర అవ్వలేదు, ఆ బుక్స్ సాక్ష్యం అని చెప్పారు. It was a great journey with him. 9 years తక్కువ. ఆయన హిమాలయాస్ కూడా మీకు తెలుసు. హిమాలయాస్కి 40 days నేను అప్పుడు జాబ్లో జాయిన్ అయిన కొత్త, లీవ్స్ అవి కష్టం, నేను రాలేనంటే
నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ద్వారకాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, నువ్వు బయలుదేరు ముంబై రా, ముంబైలో తిరిగి వెళ్దాం అని చెప్పి. నేను ముంబై వెళ్ళిపోయాను. ముంబై బీచెస్లో రింజిన్ గిర సాబాన్ పాడుకుంటూ తిరిగాం. 2 రోజులు అసలు నేను ఆ ట్రిప్లో తిరిగినంతగా వేరే ట్రిప్లో తిరిగి ఉండనేమో, ఒళ్ళు హోనం అయిపోయింది అట్లా తిప్పారు. తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు నేనేమన్నానంటే మనం ట్రైన్లో వెళ్దాం, నేను 3rd AC బుక్ చేస్తాను అని చెప్పాను. లేదు జనరల్ వెళ్దాం అన్నారు. నేను జనరల్ రాలని అలసిపోయానంటే నువ్వు 3rd ACలో వచ్చేసి నేను జనరల్లో వస్తాను అని చెప్పారు. చివరికి మొండి పట్టుపట్టి నన్ను ఫైనల్లీ జనరల్ ఎక్కించారు. ఆయన జనరల్లో మామూలుగా ఒక బెడ్ మీద కూర్చుంటే నేను లగేజ్ పెట్టే దాంట్లో పడుకున్నా. రీజన్ ఏంటి అంటే నేను 5 రూపాయల ఫుడ్ తిన్నాను, 5 రూపాయల మీల్స్ తిన్నాను, 1000 రూపాయల మీల్స్ తిన్నాను, నీకు 1000 వాల్యూ కావాలంటే ముందు 5 రూపాయలు తిను అనేవాడు. అట్లా అదొక రోలర్ కోస్టర్. తిప్పారు, బాగా తిప్పారు, బాగా తిరిగాం, బాగా స్పెండ్ చేశాం. నేను నా వర్క్ నేను జాబ్ చేస్తున్నాను. సో నేను జాబ్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వడం కష్టం కాబట్టి నాకు ఎప్పుడు గ్యాప్ దొరికినా వెళ్ళేవాడిని. ఇల్లందులో అడవి తల్లి అక్షర తోరణం చేస్తున్నప్పుడు నేను ఫ్రైడే నైట్ బయలుదేరి ఇల్లందు వెళ్ళిపోయి సాటర్డే సండే ఆయన చూసుకుని సండే నైట్ ఎక్కి మండే మార్నింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాను. అయితే విపరీతమైన టైర్డ్నెస్, కంటిన్యూస్గా 7 days వర్క్ చేసేవాడిని. సో ఈ బండి దోసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇల్లందు గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం, R&B గెస్ట్ హౌస్ అనుకుంటా. నా కాళ్ళు నొక్కేవాళ్ళు, నైట్ రెస్ట్ తీసుకో అని చెప్పేసి కాళ్ళు నొక్కి నన్ను పడుకోబెట్టేవాళ్ళు. నేను ఎవరి కాళ్ళు నొక్కలేదు, మా డాడీ కూడా ఎప్పుడు నొప్పించుకోరు. ఆయన మాత్రం నా కాళ్ళు నొక్కేవాళ్ళు, నేను ఆయన కాళ్ళు నొక్కేవాడిని. నేను ఇప్పుడు నా కొత్త షర్ట్ తీసుకుంటే బాగుంటే తీసుకునేవాళ్ళు. మన లాస్ట్ టైం కూడా స్వీడన్ నుంచి వచ్చిన కొత్తలో ఒక షర్ట్ కొనుక్కొని అలవాటు కొత్తవి చూపించుకోవడం, కొత్తది కొన్నానని చెప్పేసి అట్లా చూపిస్తే ఆ షర్ట్ అది తీసుకున్నారు. తీసుకుంటూ మాట అన్నారు, ఈ షర్ట్ నేను ఏదైనా స్పెషల్ అకేషన్లో వేసుకుంటానని చెప్పేసి. మొన్న ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు, వెళ్ళి ఫోటో పంపించారు, ఇది ఈ షర్ట్ అని చెప్పి. షర్ట్ అంతా 1000 రూపాయలు. దానికి ఆయన ఇచ్చే వాల్యూ, ఆ వస్తువుకి ఇచ్చే వాల్యూ, ఆ వస్తువు మీద ఉన్న ఆ వస్తువు ఇచ్చిన మనిషికి ఇచ్చే వాల్యూ అది వేరు, ఆయన వేరు. మేబీ పాటలైతే చాలా పాడుకున్నాం, ఇప్పుడు ఒక్కనే పాడుకుంటారు. కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి మాట్లాడారు, ఫ్యామిలీ నుంచి ఎవరైనా ప్లీజ్. సార్ కాంచన్పల్లి గారు ప్లీజ్. అండ్ ఇంకొకటి అండి, పెద్దమ్మ చెప్పారు అండ్ వేరే ఇది కూడా చెప్పారు, మనం ఒక తోపుడు బండి తరపున ఒక బుక్, ఆయన గురించి రాసిన ఆర్టికల్స్, ఆయన జ్ఞాపకాలన్నీ కలిపి ఒక సూనీర్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది తోపుడు బండి పబ్లికేషన్లో చేద్దామని చెప్పేసి పెద్దమ్మ అన్నారు. అది ఆయన పెట్టుకున్న సంస్థ, ఆయన దానిలోనే ఆ బుక్ పబ్లిష్ చేస్తాం. అది త్వరలో అనౌన్స్ చేస్తాం. నమస్కారం. సాదీ కరీ లాంటి మిత్రుని గురించి ఇట్లా ఒక స్మృతి సభ జరుగుతుందని అక్కడ ఇట్లా మాట్లాడవలసి వస్తుందని, వినవలసి వస్తుందని కళలో కూడా ఎన్నడూ ఊహించలేదు. నేను ఈ సభకు ప్రధానంగా వచ్చింది ఏంటంటే, చాలామందితో వింటున్నాను. నాకు 84 నుంచి పరిచయం. 84లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు MAలో చేరినప్పుడు, నేను హాస్టల్లో చేరిన 2వ రోజే నాకు అది పరిచయం అయ్యాడు. అట్లా అప్పటి నుంచి నాకు కొనసాగుతూ వస్తున్నది. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది బహుళ కోణాలు ఇక్కడ వ్యక్తం అవుతాయని, చాలామంది వ్యక్తులు ఎలా వస్తారు, ఆయనతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధము, అవన్నీ కూడా ఒకసారి ఆ పురా స్మృతులను మళ్ళీ నెమరు వేసుకునేటువంటి అవకాశం వస్తుందని, ఆయన సారీ కలిగిన మరొకసారి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం వస్తుందని వచ్చాను. నిజంగా
ఎన్నో కోణాలు ఎందరో విధులు సృష్టించారు. అప్పుడైతే నాకు నాదైతే ఎందుకంటే అది తొలి పరిచయం కాబట్టి తొలి పరిచయంలో ఆ 2 ఏళ్ళు ఎంఏ చేసిన 2 ఏళ్ళు కలిసి ఉండడం అనేది జరిగింది కాబట్టి కొంత పరిమితమైన మీ అందరితో పోస్తే పరిమితమైన కోణమే ఆయన అర్థం చేసుకున్నటువంటి కోణం. ఆయన ప్రధానంగా అప్పటి కాలంలో ఇప్పటికీ చాలామంది మిత్రులు ఉన్నారు, తెలుగులో కవిత్వం రాసేవాళ్ళు, తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఈ తెలుగు ఆయన మాట్లాడుతున్న పద్ధతిని చూసి నేను మొట్టమొదటి ఆకర్షించబడింది కూడా ఆయన తెలుగు, ఆయన ఉచ్చారణ, ఆయన మాట్లాడే పద్ధతి చూసే నేను దగ్గరయ్యాను. తెలుగు డిపార్ట్మెంట్లో మా ఎంఏ అయిపోయిన తర్వాత అనేక సార్లు అప్పుడు మాకు బోధన చేసిన అధ్యాపకులను కలిసినప్పుడు ఆయనను గురించి మాట్లాడని అధ్యాపకులు దాదాపుగా లేరు. సుమతి రవీంద్ర గారు మా ఇంటి దగ్గరే తారనాకలు ఉండేవారు. తరచుగా నేను కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఖచ్చితంగా అలీ గురించి మాట్లాడకుండా ఉండేవారుగా ఖచ్చితంగా ఆయన గురించినటువంటి ప్రసక్తి వచ్చి వారే కాదు, ఆయన కృష్ణకుమారి గారు కానీ ఇంకా ఇతర అధ్యాపకులు ఎవరైనా కానీ ఆయన ప్రసక్తి లేకుండా ఆయన గురించి ముచ్చట పెట్టకుండా వేరే మాట్లాడేవారుగా. అంటే ఆ విధంగా మనుషులలో ఎంఏ చదివిన వాళ్ళలో దాదాపు 30 మందిని 2 బ్యాచ్లు వేస్తే 60 మంది ఉంటే అందులో కొంతమంది వాళ్ళకి కూర్చుంటారు, 10 మంది కూర్చుంటారు కావచ్చు. అందులో అంతగా మనుషులను హత్తుకుపోయేటువంటి గుణం, మనుషుల యొక్క ప్రేమను దోచుకునేటువంటి గుణం, మనుషులను ప్రేమించే గుణం, ప్రేమించబడే గుణం ఆయనలో ఎంతో ఉన్నదో ఆయనకు ఉన్నటువంటి స్నేహవర్గాలను చూస్తే, ఆయనకు మీద వచ్చినటువంటి ఇటువంటి అంశాలను చూస్తే తెలుస్తున్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చలం. అప్పటికి మరి చాలా మార్పు తర్వాత వచ్చింది కావచ్చు, కానీ చలం అంటే విపరీతమైన అభిమానం ఆయనకు ఉండేది. ఆయనతో కేవలం నేను కూడా చలను అభిమానించేవాడిని అయినప్పటికీ ఆయనతో వాదనకు తీయడానికి నేను చలను వ్యతిరేకిస్తూ కొన్నిసార్లు మాట్లాడేవారు. కానీ మా ఇద్దరికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగేది. ఈ విధంగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. సమయం లేదంటున్నారు కానీ ఎన్నో జ్ఞాపకాలు ఆయనతో పలపోసుకునేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏదో సంచిక తెస్తానన్నారు, దాంతో పాటు ఒక కవితా సంకలనం కూడా తెస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన గురించి స్మృతి కవితలు తప్పకుండా చాలామంది రాసే ఉంటారు కాబట్టి రాసిన వారందరి యొక్క సంకలనాలు, కవితలు, పోయిమ్స్ కలిపి ఒక కవితా సంకలనం కూడా వేస్తే దానికి నా నుంచి కావాల్సిన సహాయం నేను తప్పకుండా చేస్తాను. అది వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మిగతా పుస్తకాలు మిత్రులను ప్రతిపాదించారు కాబట్టి సాదీకలి చనిపోయి బతుకుతాడు అని నేను ఆంధ్రజ్యోతిలో ఒప్పుకుంటాను. కాబట్టి చనిపోయి బతకడం అసలు ఆయన నిజంగా సాదీకలి లాంటి వాళ్ళకి మరణం ఉండదు. ఆయన ఎప్పటికీ మన జ్ఞాపకాలలో, మనలో, మన అక్షరాలలో ఆయన సజీవంగా ఉంటారు. అంతేకాకుండా మనము ఆయన చెప్పినటువంటి అంశాలను ముందుకు కొనసాగిస్తూ ఆయనను మనతో సస్నేహంగా, సజీవంగా ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆయన ఉండాలి. ఆయన జీవితం అనేది నిజానికి మనకు ఒక పెద్ద జ్ఞాపకే కాక అది ఆయన పెద్ద ప్రయోగం. మనకు ఆ ప్రయోగాన్ని మనం అట్లానే కొనసాగించి ఆయన చెప్పినటువంటి అంశాలను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో మనందరం కృషి చేస్తే సాధికారి సార్థకంగా ఉంటాడు. మన మిత్రునికి మరొకసారి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ మిత్రునికి మరొకసారి నా భాష అంజలిని ఘటిస్తూ థ్యాంక్ యూ సార్. మనకి హాల్కి ఇచ్చిన సమయం అయిపోతుంది. దయచేసి ఒక 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ ప్లీజ్.